హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కీమా ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగానే శుభ్రం చేసుకున్న మటన్ కీమాని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మటన్ దుమ్ములు కూడా కొట్టించాను, కీమాతో బాగుంటుందని. అండ్ మటన్ మొత్తం అందులో వేసేసుకున్నాక అందులో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొరియాండర్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి, మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలా వేసిన తర్వాత ఇందులో నేను కొంచెం కారం ఎక్కువే వేస్తాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా దానికి తగినంత వేసుకోండి. అండ్ ఇందులో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అన్నిటిని బాగా కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యేదాకా కలిపారంటే మనకి సపరేట్గా ఉండదు, నీట్గా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ అయిన తర్వాత యాక్చువల్లీ వాటర్ ఎక్కువ వేయకండి, నేను 1 చిన్న గ్లాస్ తీసుకుని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను, మీరు కూడా కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. అలా మొత్తం అంతా మిక్స్ అయిపోయాక కుక్కర్ మూత పెట్టేసుకోండి. నేను ఇక్కడ 5 విజిల్స్ వేయించాను. 5 విజిల్స్ వేస్తే ఏంటంటే మటన్ అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం చిన్న గ్లాస్ నీళ్ళు వేసినా కూడా నీళ్ళు ఎంత ఎక్కువగా అయిపోయినాయో. అండ్ స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడయ్యాక అందులో ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలు చేయకపోయినా పర్వాలేదు, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేశారంటే సరిపోతుంది. అండ్ ఇది కొంచెం బాగా ఉడకడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోండి. నార్మల్గా అందరూ వాటర్ పడేస్తారు, అలా పడేయకుండా ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బాగా కుక్ అయ్యేదాకా బాగా మిక్స్ చేయండి. అండ్ ఒక 5 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ కొద్దిగా ఉడుకుతుంది అనిపించుకున్నప్పుడు మీరు ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ కొద్దిగా యాడ్ చేసుకుని అవి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ బాగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అండ్ ఇందులో నేను మీట్ మసాలా వేసాను అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అండ్ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మీ మటన్ కీమా రెడీ అయిపోతుంది. అండ్ గార్నిష్ కోసం కొరియాండర్ యాడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద